దృశ్యం 3 ట్రైలర్ ఇప్పుడే చూశాను. తెలుగులో వచ్చింది. మే 21వ తారీఖున విడుదలవుతుంది. తెలుగు ట్రైలర్ కూడా వదిలేశారు. మనకు తెలుసు మోహన్ లాల్ సినిమా అది. దృశ్యం అనే సినిమా అయితే ఎన్ని రాష్ట్రాల్లో వచ్చిందో. కమల్ హాసన్ తమిళనాడులో కూడా చేసినట్టున్నాడు. అజయ్ దేవగన్ హిందీలో కూడా చేసినట్టున్నాడు. రవిచంద్రన్ కర్ణాటకలో కూడా చేసినట్టున్నాడు. వెంకటేష్ తెలుగులో కూడా చేసినట్టున్నాడు. అంత బీభత్సంగా పోయింది. ఆ తర్వాత దృశ్యం 2 కూడా అంతే. నేను అది తెలుగులోనూ చూశాను, కన్నడలో కూడా చూశాను. అంత పాపులర్ సినిమా అది. ఇప్పుడు దృశ్యం 3 కూడా రాబోతోంది. నేను ఇప్పుడు ట్రైలర్ చూడగానే అనుకున్నా, ఎటువంటి హంగామా లేకుండా వస్తోంది ఈ సినిమా అని. ఈ మలయాళం సినిమాలు అంతే, ఎటువంటి హంగామాను ఉండదు, మన ముందుకు వచ్చేస్తాయి, భారీ హిట్లు కొడతాయి, కొన్ని ఫ్లాపులు కూడా ఉంటాయి అనుకోండి. ఇప్పుడు ఈ దృశ్యం 3 ట్రైలర్ కటింగ్కి మాత్రం అవార్డు ఇవ్వాల్సిందే. 2 నిమిషాల 6 సెకండ్లు పెట్టాడు. ఎక్కడా స్టోరీ అనేది లీక్ కాకుండా పెట్టాడు. ఈసారి ఈ స్టోరీలోకి కొత్తగా జర్నలిస్టులు కూడా వచ్చారు. ఈ మీడియా వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యారు కొత్తగా ఈ దృశ్యం 3 సినిమాలో. అంతేకాకుండా అదే మీనాని తీసుకున్నారు మోహన్ లాల్ భార్యగా. ఇంకా చిన్న పిల్లలను కూడా వాళ్ళే ఉన్నారు. ఇక్కడ మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే, చిన్న పిల్లలు నన్ను తప్పుగా అనుకోకూడదు, అంటే వాళ్ళ పిల్లవాళ్ళు అని నేను వాళ్ళకి దూరంగా ఉండాలనుకుంటున్నాను అనే ఒక లీడ్ కూడా మనకు వదిలాడు. అంతేగాని అసలు ఈ సినిమాలో ట్విస్ట్ ఏమిటి, ఎలా ఉండబోతోంది, ఏమిటి అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అక్కడికి ఒక రిపోర్టర్ అడుగుతుంది పోలీస్ ఆఫీసర్ని, పోలీసు వాళ్ళు కూడాను ఫ్యాన్ అయిపోయారా ఆయనకి అని. అంతే, అక్కడికి అది కూడా కట్ అవుతుంది. నాకైతే సూపర్ అనిపించింది. స్టోరీ లీక్ కాకోకుండా, అసలు సినిమాలో ఏముంది అన్నది మనకు అర్థం కాకోకుండా ట్రైలర్ కటింగ్ అనేది చేశారు. అది కూడాను చాలా క్యూరియాసిటీగా ఉందన్నమాట. ఏదో బాగా లేదు ట్రైలర్ అన్నట్లు కూడా లేదు, బాగా ఉంది అన్నట్లే ఉంది. మీరు కూడా ఎవరైనా చూడకపోతే చూడండి. 2 నిమిషాల 6 సెకండ్లే కదా. మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయండి. 21వ తారీఖున సినిమా విడుదలైన తర్వాత దాని గురించి మాట్లాడదాం.